రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి విజయవాడ ప్రాంత వాసులు వరద ప్రభావానికి గురి కావడం చాలా బాధాకరం. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా అందరం కోరుకుందాం. అలాగే ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. అలాగే ఇప్పుడు రాజకీయంగా వరద ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించలేదనేది పలు రాజకీయ పార్టీల నుంచి వస్తున్న విమర్శలు. ఖచ్చితంగా ఇలాంటి సమయంలో ఆయన పర్యటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మీడియా సమావేశం పెట్టి అధికారులు చెప్పడం వల్ల మీరు వస్తే మాకు సహాయక చర్యలు చేపట్టడం ఇబ్బందికరంగా ఉంటుందని అధికారులు చెప్పడం వల్ల నేను అక్కడికి వెళ్ళలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీడియా ద్వారా చెప్పడం జరిగింది. కానీ ఇది చాలా చిల్లీ క్వశ్చన్గా, అంటే ఈ విధంగా సమాధానం చెప్పడం అనేది అది ఎంత బాగలేదనేది విపక్షాల నుంచి వస్తున్నమాట. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంగా మీరు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మీ బాధ్యత. మీరు పోవడం వల్ల అక్కడ ఇబ్బంది కలుగుతుంది అనే దానికంటే మీరు పోవడం వల్ల వరద బాధితులకు చాలా, అంటే వారికి ఒక మా నాయకుడు వచ్చాడు, ప్రజానాయకునిగా ఆయన మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చాడు అనే సంతోషమే ఎక్కువ ప్రజల్లో ఉంటుంది. మామూలుగా మీరు వెళితే అక్కడ ప్రజలు ఎక్కువగా మిమ్మల్ని చూడడానికి రావడం వల్ల లేకపోతే ఇతర కారణాల వల్లనో ఇబ్బందులు ఏర్పడతాయని మీరు చెప్పి ఉండొచ్చు. కానీ ఈ సమాధానం అనేది ప్రజలకు అంతగా నచ్చకపోవచ్చు. ఇలాంటి సమయంలో, అంటే ఇంత వరదలు తగ్గినాక మీరు పోయినా దానిపై పెద్ద ఇది ఉండదేమో. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడే ఎవరినైనా ఆదుకోవాలి. ఆపద పోయిన తర్వాత ఎంత సహాయం చేసినా ఏమీ ఉండదు. ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సమయంలో వరద ప్రాంతాలలో పర్యటించాల్సింది. అది ఆయన రాజకీయ భవిష్యత్తుకు కూడా మంచిదే. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా విపత్తు వచ్చింది విజయవాడలో. అలాంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి బాధితులను పరామర్శిస్తున్నారు. అలాంటప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళింటే చాలా బాగుండేది. ఇప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే అక్కడ బాధితులను పరామర్శిస్తూ అక్కడ వరద ప్రభావాలలో తిరుగుతుంటే ఆయన వల్ల ఇబ్బంది లేనప్పుడు పవన్ కళ్యాణ్ వెళితేనే ఇబ్బంది వస్తుందని అధికారులు చెప్పడం ఏంటో, ఈయన మీడియా ద్వారా చెప్పడం ఏంటో అనేది కూడా విపక్షాల నుంచి వస్తున్న విమర్శలు. ఖచ్చితంగా ఇది ఆయన మీద ప్రభావం చూపుతుంది అని, అంటే ఆయన్ని విమర్శ చేయాలని కాదు. ఇలాంటి సమయం వరద ప్రభావంలో చిక్కుకొని ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతూ చివరికి ఎంతంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఇళ్లలో గడపాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో మేమున్నామంటూ రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ధైర్యం ఇవ్వాలి బాధితులకు. మేమున్నాం, మీకేం కాదు, మీ కష్టాల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం, మేమున్నామనే భరోసా కలిగించాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉంటుంది. అలా కాదని అధికారులు ఏదో చెప్పారని పవన్ కళ్యాణ్ గారు ఆగిపోవడం అనేది నిజంగా అది మరి ఆయన ఏమనుకున్నారేమో అనేది గ్యారంటీగా ప్రజల్లో ఒక అపనమ్మకం అనేది ఏర్పడే అవకాశం ఉంది నాయకునిపై. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఎంతో మంచిగా మాట్లాడి వాళ్ళను ఆకర్షించారు. అలాంటిది నేను పోతే అక్కడ ఇబ్బందులు అవుతాయి అని అధికారులు చెప్పారని చెప్పడం అది సరైన సమాధానం కాదేమో అనేది ప్రజలు అనుకుంటున్నారు.
ఇది మాత్రం అనుకుంటారు గ్యారంటీగా. ఎందుకంటే ఆయనకు ఆ బాధ్యత ఉంది. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఆయన అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శిస్తూ సహాయక చర్యలు ఎలా చేపట్టాలో అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూ పాల్గొంటున్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా వయసులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వారికి కనిపించి వారితో పరామర్శ చేసి ఉంటే చాలా బాగుండేది. మరి గ్యారంటీగా ఈ విషయంలో అయితే ఆయన విమర్శలు ఎదుర్కోక తప్పదు. విమర్శలు ఆల్రెడీ మొదలయ్యాయి ఆయన పైన. ఎందుకంటే అది ఎవరైనా చేస్తారు. ప్రతిపక్షాలు ఎప్పుడు అధికార పార్టీ ఏదైనా లోటుపాట్లు ఎప్పుడు బయటపడతాయా, మనం విమర్శిస్తామా అనే ధోరణిలో ఉంటారు. అలాంటి అవకాశాన్ని అధికార పార్టీ ఇవ్వకూడదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రతిపక్షానికి ఆ అవకాశం ఇచ్చారు, విమర్శించే అవకాశం ఇచ్చారు. మీరు పోతే సమస్య ఉంటుందా లేదా అని కాదు, ఆల్రెడీ బాధితులు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే మీరు పోతే ఇబ్బంది ఏముండదు. అక్కడికి పోయి మీరు చేసేది ఏముంటుంది, అధికారులకు ఫలాని కార్యక్రమాలు చేయండి, వాళ్ళకు బాధితులకు ఆహారం అందించండి, నీళ్లు అందించండి, ఇంకొకటి వాళ్ళకి కావాల్సినట్టు ఇవ్వండి అని చెప్పడమే. అక్కడికి ఎగబడి జనాలు వచ్చేది పోయేది ఉండదు. ఎందుకంటే వాళ్ళే ప్రాణాలు ఉంటాయా లేదా ఆకలితో అల్లాడుతుంటే అలాంటి సమయంలో మీ దగ్గరికి గుంపులుగా వచ్చేవారు ఎవరుంటారు అనేది కూడా ఒక ప్రశ్నగా వస్తుంది. ఒక ముఖ్యమంత్రి పోయినప్పుడు లేని సమస్య డిప్యూటీ సీఎం పోతే వస్తుంది అంటే అది మరి ప్రజలు దాన్ని ఏ విధంగా ఆలోచించుకొని ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో అనేది తెలుస్తుంది త్వరలోనే. ఎందుకంటే ఇంకా వరద ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు తగ్గి వాళ్ళు ఇప్పటికే కొంతమంది డిప్యూటీ సీఎం ఎక్కడికి పోయారు అనే విమర్శలు కూడా బాధితుల నుంచి వస్తూనే ఉన్నాయి, వివిధ మీడియాల ద్వారా మనం చూస్తున్నాం. కానీ డిప్యూటీ సీఎం ఇలాంటి సమయంలో అలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్టా కాదా అనేది ఆయన మరొకసారి ఆలోచించుకొని వరద బాధితులను వెంటనే వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం ఉంది అనేది ఆయన గమనించి ఉంటే బాగుండేది. ఖచ్చితంగా దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విమర్శలు ప్రతిపక్షం నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఎవరైనా బాధితులు కూడా చాలా, అంటే నేను కూడా కొన్ని మీడియాలో చూడడం జరిగింది, బాధితులు ఆయనపై విమర్శలు చేశారు. కొంతమంది మేము ఆయన్ని చూసి ఓట్లేసాము, ఆయన మాకేం చేయలేదు అనే విమర్శలు కూడా చేశారు. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాలలో అప్పటికప్పటికి పర్యటించి ఉంటే చాలా బాగుండేది అనేది అందరి ఒపీనియన్. అంటే అందరూ చెప్పుకుంటూ ఉండేది ఆయన పర్యటించింటే చాలా బాగుండేదని. ఆయన కారణాలు ఆయన చెప్పడం కూడా కరెక్టో కాదో అనేది తర్వాత రోజుల్లో తెలుస్తుంది. కానీ పర్యటించి ఉంటే బాగుండేది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి నుంచి వస్తున్న మాట.